బైక్ బైక్ అంటే ఓన్లీ రోడ్ మీద పోయే మిషన్ కాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. అది మన కలల రైడ్. నా లోపల ఉన్న ఒక డ్రీమ్. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నాకు బైక్ షోరూమ్ ముందు నించొని మెరుస్తున్న బైక్ని చూసిన క్షణాలు ఎన్నో. ఆ చిన్న చూపే నాలో పెద్ద ఆశల్ని నాటింది. ఆ ఆశ ఇప్పుడు నెరవేరింది. ఏంది మరి. సో ఇదే నా బైక్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ 2013 మోడల్. ఇది క్రోమ్ ఎడిషన్. ఇది స్పెషల్ ఎడిషన్ అంటారు, అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట ఇవి. సో దీని గురించి నాకు ఎక్కువ ఏం తెలియదు, ఏదో నాకు నచ్చిందని తీసుకున్నా. చిన్నప్పటి నుంచి కళ అనమాట ఇది తీసుకోవాలని. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని. ఇప్పటికి తీసుకున్నా. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది కదా, ఒక బైక్ తీసుకోవాలి అని. నేను చాలా బైక్ చూసిన చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో కూడా మీరు చూసింటారు, నా ఇన్స్టాలో ఫాలో అవుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో మా ఇంట్లో కూడా నేను ఒక పెద్ద పెయింటింగ్ వేసిన రాయల్ ఎన్ఫీల్డ్ది బైక్ది. సో ఇట్లా తీసుకోవాలనిపించింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు జాబ్ వచ్చి ఆ డ్రీమ్ ఫిల్ఫిల్ చేసుకోవాలనేసి మొత్తానికి తీసుకున్నా. ఇది కొత్తదేం కాదు. నేను దీన్ని తీసుకొని మళ్ళీ దీన్ని ప్లేటింగ్ అవన్నీ చేయించిన, బఫరింగ్ ప్లేటింగ్ అవన్నీ. సో సీట్ కూడా సింగిల్ సీటే. ఇప్పుడు చూసింటారు వీడియోలలో మొత్తం. పైన ఫ్లైట్ పోతుంది, జర మాట్లాడండి. సో ఇక ఇది నా బండి గురించి. నాకు సీరియస్గా ఇవన్నీ తెలీదు. అంటే అసలు ఎట్లా వర్క్, అవి టైర్స్ ఏముంటాయి, ఏదో అపోలో టైర్స్ వేయించిన ఎంఆర్ఎఫ్ అనుకుంటే ఇప్పుడు. సో అవన్నీ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అందుకే నేను అంత డీటెయిల్గా అందరు లాగర్స్ లాగా పోయి డీటెయిల్గా ఇగో ఇది అని చెప్పట్లేదు. నేనైతే మొత్తం మార్పించిన, బట్ ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను ఏదైతే ఏమైంది అనేది. సో మొత్తానికైతే ఇది నా బండి. ఇంకా 500cc ఇది 2013 మోడల్. అంటే నాకు దీని గురించి తెలిసిందైతే ఇంతే. నాకు ఎప్పుడు ఆయిల్ చేంజ్ చేయాలి అవన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మా అన్నకు బాగా తెలుసు, సతీష్ మా అన్నకి. సో మా ఫ్రెండ్ విఘ్నేష్ ఎవరైతే షూట్ చేస్తుందో ఆయనకు కూడా మంచి డీటెయిల్ గురించి దీని గురించి తెలుసు. సో వాళ్ళ సజెషన్ తీసుకొని నేను ఎప్పుడెప్పుడు ఏం మెయింటైన్ చేయాలనేది చూసుకొని చెప్పుకుంటా. సీరియస్గా నేను టు బి ఫ్రాంక్ చెప్పేస్తున్నా, నాకైతే దీని గురించి ఏం తెలీదు. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ 500cc 2013 మోడల్ తప్ప నాకు ఏం తెలీదు. ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయాలో కూడా మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగి చేంజ్ చేయించుకోవాలి. సో ఇది నా బండి. నాకు తెలిసి ఎవరికి ఇంతవరకు తెలియదు నాకు అసలు బండి ఉందనేది. నేను ఇప్పుడే రీసెంట్గా తీసుకున్నా. సో నా బండి గురించి డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా డీటెయిల్స్ అసలు ఎగ్జాక్ట్గా ఏమున్నాయి, అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో, ఏమేమి లేవు, ఏం ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ లేనిది, అవన్నీ క్లియర్గా అయితే నా ఫ్రెండ్ విఘ్నేష్ గారు అయితే చెప్తాడు. సో ఆ నెక్స్ట్ వీడియోలో పెడతా అవన్నీ. సో ఇప్పటికైతే ఓన్లీ నా బండి ఓవర్ వ్యూ ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నా. సో మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. ఒక్కసారి నా బండిని ఇట్లా ఫుల్గా చూసేయండి. కొంచెం డేట్ రా ముందు వెహికల్.